అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఒంగోలులో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టిన సింగరాజు కుటుంబం ప్రస్తుతం వైసీపీలోకి రానుందా? తెలుగుదేశం పార్టీపై కూడా అనేక సందర్భాల్లో ముప్పేట దాడి చేసినట్టు, తన మాటలతో ముప్పేట దాడి చేసినటువంటి వ్యక్తి సింగరాజు వెంకట్రావు గారు. అదేవిధంగా ఒక కమ్మపాలెం ఘటనకు సంబంధించి అప్పట్లోనే ఆయన కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో కూడా తొడగొట్టి గందరగోళంలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అప్పుడు మనం చూసాం. అది బాలినేని శ్రీనివాసరెడ్డి విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కారణమైనటువంటి పరిస్థితులు ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఆ కుటుంబం కనుక వైసీపీలోకి వస్తే ఇప్పుడు ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా ఉన్నటువంటి చుండూరు రవిబాబుకు ప్లస్ అవుతుందా? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇది కొంత హైప్ వస్తుందా అనేది కూడా ఆ కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటా ఉన్నారు. బాలినేనికి కుడిభుజంగా ఉంటూ వైసీపీని 2019లో అధికారంలోకి తీసుకురావడంలో ప్రత్యక్ష పరోక్ష విజయంలో కీలక పాత్ర పోషించిన సింగరాజు కుటుంబం ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉందని కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఆ కుటుంబంలో కూడా సింగరాజు మీనా కుమారి గారు మాజీ ఉడా చైర్మన్ గా కూడా 2 సార్లు పనిచేయడం జరిగింది బాలినేని టైంలో. సో బాలినేని శ్రీనివాసరెడ్డికి అటు సింగరాజు వెంకట్రావు గారి కుటుంబానికి కూడా గతంలో కూడా మనం అనేక సార్లు సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. వారి ఇరువురు కుటుంబాల మధ్య కూడా స్నేహపూరిత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు. సింగరాజు వెంకట్రావు గారి మరణాంతరం కూడా యాక్టివ్ గా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కూడా సింగరాజు మీనా కుమారి గారు యాక్టివ్ గా 2024 ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓటమి తర్వాత ఆయన వైసీపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా సింగరాజు మీనా కుమార్ గారు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం జరిగింది. మరి ఎక్కడా కూడా వైసీపీ కార్యక్రమాల్లో కానీ ఇతరితర కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. సో ఈ మధ్య కాలంలో కాపుకు సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ మీటింగ్ లో కూడా ఆమె తలుక్కున మెరవటం జరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఆమె వైసీపీలోకి చేరటానికి నిర్ణయించుకుందా, లేకపోతే జనసేన పార్టీలో, ఎందుకంటే కాపులకు అత్యధిక ప్రాధాన్యత జనసేన పార్టీలో ఉంటుంది. సో జనసేన పార్టీ వైపు వెళ్తుందా, లేదంటే మరి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుందా అనేది కూడా కొంతమందికి అర్థం కాని పరిస్థితుల్లో దానిపై కూడా మనం ఒక వీడియో రూపంలో కూడా సింగరాజు మీనా కుమారి గారు మళ్ళీ వైసీపీలోకి యాక్టివ్ అవుతారని కూడా తెలియజేయటం జరిగింది. సో ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు. ఆమె జనసేన పార్టీ వైపు వెళ్ళటానికి కూడా అంత ఇంట్రెస్ట్ గా లేనట్టుగా కూడా ఈ రోజు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆమె తెలపడం జరిగింది. అదేవిధంగా మరో కొన్ని రోజుల్లో కూడా యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళి వైసీపీ నుంచే 2026 నుంచి కూడా కొత్తగా మరి రాజకీయంగా కూడా మరి న్యూ పాలిటిక్స్ లోకి ఆమె రానుందని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా ఆమె అటు బాలినేని వైపు వెళ్లకుండా ఒంగోలు వైసీపీలోకి 200 మంది కాపులతో చేరేందుకు కూడా మరి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి ఒంగోలు వైసీపీలో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి మరి చుండూరు రవి గారు కానీ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మరి కొంతమంది పెద్దలు కూడా ఆమెతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక శుభ ముహూర్తాన కూడా ఆమెను ఒంగోలు వైసీపీలోకి తీసుకొచ్చేందుకు, ఎందుకంటే మెయిన్ గా కాపు కమ్యూనిటీ ఎక్కడైనా కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించి వైసీపీలోకి వచ్చే ఆలోచన కనుకుంటే వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమాలోచనలు జరిపి వారికి సంబంధించినటువంటి వ్యక్తులను కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా మనం తెలియజేసుకుంటారు. సింగరాజు మీనా కుమారి గారు చాలా వివాదాలకు ఆమడ దూరంలో ఉండేటువంటి వ్యక్తి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించినటువంటి సందర్భాలు లేవు. గతంలో సింగరాజు వెంకట్రావు గారు అయితే వైలెంట్. సింగరాజు వెంకట్రావు గారు ఒక మాస్ లీడర్ గా కూడా ఒంగోలులో ఆయనకి అందరూ కూడా యూత్ మెయిన్ గా కుర్రోళ్ళందరూ కూడా బల్లమెట్టు కుర్రోళ్ళు కానీ మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ కూడా కులాలకు పార్టీలకు అతీతంగా కూడా ఆయన్ని మామ అని పిలుచుకునేటువంటి అంత చనువు ఉన్నటువంటి వ్యక్తి సింగరాజు వెంకట్రావు గారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చెప్పుకునేటువంటి కొంతమంది కూడా మరి మీనా కుమార్తో మాట్లాడుతున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మరి కొత్త సంవత్సరంలో మరి భారీగా కాపులతోటి 200 మంది కాపులతోటి కొత్త సంవత్సరంలో కొత్త పాలిటిక్స్ లో కూడా సింగరాజు మీనా కుమారి గారు అక్కడి నుంచి కూడా రానున్నట్లు తెలుస్తా ఉంది. మళ్ళీ వైసీపీలో కనుక యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో ఒంగోలులో కొంత ప్లస్ అవుతుందని కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయంగా కూడా దీని మీద చర్చించుకుంటా ఉన్నారు. పార్టీలకు అతీతంగా కూడా మీనా కుమారి గారు ఎక్కడ కనపడ్డా అటు ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఆమెను అక్క వదిన అని పిలుచుకునేటువంటి అంత చనువున్నటువంటి
వ్యక్తి మీనా కుమారి. వెంకట్రావు గారి మరణాంతరం కూడా ఎక్కడా కూడా ఆమె యూత్ ని మెయిన్ గా వెంకట్రావు గారు ఉన్నప్పుడు ఎక్కడైతే ఆ యూత్ ఎడిక్ట్ అయ్యి ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నారో ఆ యూత్ మొత్తం కూడా ఆమెతో టచ్ లోకి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రమారమి ఎక్కువగా కూడా కాప్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి యూత్ తో పాటు మిగతా కులాలందరినీ కూడా సమీకరణ చేసుకొని దాదాపుగా 200 మందిని మరి సైన్యాన్ని ఆమె సిద్ధం చేసుకున్నట్లుగా కూడా వినిపిస్తా ఉంది. చూద్దాం మరి మీనా కుమారి గారి పాలిటిక్స్ మరి ఎటువైపుకి తిరుగుతాయా అనేది కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.